నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ మేధావి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు కూడా. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. ఫిబ్రవరి 14న ఏదైతే ఎన్నికలు ముందో చంద్రబాబు నాయుడు ఆదరాబాదరాగా ఇక్కడ దెబ్బలపాలెం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన వేసినటువంటి శిలాఫలకం, ఈ శిలాఫలకం ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ఎయిర్పోర్ట్ కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకంటే అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని ఎకరాలు జరుగుతుంది, రైతులు ఎవరు, పరిహారం ఏంటి అన్నటువంటి ఒక స్పష్టత లేకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండా, టెండర్స్ ఖరారు కాకుండానే అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసినటువంటి శిలాఫలకం ఇది. ఈ శిలాఫలకం ప్రకారం అయితే మాత్రం ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తిగా జరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అంతటినీ కూడా ఖరారు చేసింది, నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చింది, కోర్టు వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించింది. మరోవైపు ఇక్కడ జిఎంఆర్ సంస్థకి ఇవ్వాల్సినటువంటి భూములన్నీ కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతాంగం ఉన్నారో ఖాళీ చేసిన గ్రామాల్లో వీళ్ళందరికీ కూడాను పూర్తిగా పునరావాస కాలనీలు మౌలిక సదుపాయాలతో కల్పించిన తర్వాత అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత పెద్దగా హంగామా చేయడంలే. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. కొద్దిగానే సిగ్గుండాలి. అటు ఆయన అంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది, మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఏ చంద్రబాబు ఏమో పొగుడుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో దిగజారి పొగిడే వాళ్ళని చాలామందిని చూశాము, కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడలే. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు స్వార్థపర రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరగని దాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ని అంకితం చేస్తామనేటువంటి మాట ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు. ఆ నిర్మాణం చేసినటువంటి సంస్థ జిఎంఆర్ గారు ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారి సాక్షిగా దీన్ని 30 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి మాట చెప్పింది ఆ సంస్థ అధినేత జిఎంఆర్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న వేదిక మీద ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు, వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. రైట్, అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నర లోపే అప్పుల కొండ కరిగించేశారు. 400 కోట్లకు పైగా రుణ బకాయిలు వారం వ్యవధిలో తీర్చేయడంపై చర్చ అంట. మరి ఎవరో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అంట. భలేగా ఉంది. అధికారం వస్తే ఇట్లా ఉంటుందా? మహంకాళి కాపాడాలి, అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉద్యమం, లష్కర్ బోనాలు. తర్వాత ఇండియా చిప్ ఇంకెప్పుడు అంటూ మరో వార్త వచ్చింది. మెట్రోపై మెలిక, 13,600 కోట్లు మీరే సేకరించుకోండి, రాష్ట్రానికి సూచించిన కేంద్ర ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద గుదిబండ అయ్యే ప్రమాదం ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ కంపెనీలు గప్చిప్. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి కంపెనీలు పెద్దగా ముందుకు రావట్లేదు. 80% కాలేజీలకు కుదరని ఒప్పందం అంటూ
ఇది కాస్త విద్యార్థులకి ఆందోళన కలిగించేదే. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు తెలంగాణలో కూడా కనపడతా ఉన్నాయి. కరువులోనూ కడల్లోకి 185 టీఎంసీలు గోదావరి వాటరు అంతా కూడా సముద్రంలో కలిసిపోయిన వైనం మీద కథనాన్ని ఇచ్చారు. ఇక ఏపీ వార్తలకు వెళ్తే నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం ఏమిటి? ఇది దుర్మార్గం కాదా? బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమన్నా ఉగ్రవాద? రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా అంటూ దాడి చేసిన వారికి రక్షణ, రాజకీయ కక్షతో బాధితులపైన కేసులు అంటూ జగన్ గారు మండిపడ్డారు. నిన్న ఆలూరులో ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన తీరు మీద వాటన్నిటి మీద ఆయన ప్రశ్నించారు. యథాప్రకారం ఎల్లో మీడియా విరూపాక్షికి వ్యతిరేకంగానే కథనాలు ఇచ్చింది. ముందుగా దీని మీద కొంతసేపు మాట్లాడిన తర్వాత భోగాపురం ఇష్యూ నిజంగానే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ముగ్గురు కీలకమైన నేతలు మాట్లాడారా? మేధావులు ఎందుకు అంత ఆవేదన చెందుతున్నారు? అలాగే ఉత్తరాంధ్ర ప్రముఖుడు అసలు పోర్టు నిర్మాణం చేసినటువంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన గ్రంథి మల్లికార్జునరావు గారిని మాట్లాడలేకపోవడం ఏమిటి? అది ఉత్తరాంధ్రకి గౌరవమా కాదా ఏమిటి? వీటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా విరూపాక్షి అరెస్టు మీద పురుషోత్తం రెడ్డి గారు మీ కామెంట్ ఏమిటి? ఇది ఈ రకంగా ఎంతకాలం చేస్తారు? మరోవైపు ఏమో లోకేష్ బాగుందని మెచ్చుకున్నారు, ఆయన పనితీరు మెచ్చుకున్నారట ప్రధాని గారు. ఎల్లో మీడియా రాసుకుంది. ఇదేనా ఇట్లాంటి పనితీరేనా అనే విమర్శ వైసీపీ చేస్తోంది. కుమ్మేన్ గారు అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్ కర్నూలు ఎమ్మెల్యే ఉన్నటువంటి విరూపాక్షి గారిని అరెస్ట్ చేసిన తీరు భయాందోళన కలిగించే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించింది. నేను అనుకుంటుంది తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా ఒక బీభత్సమైన వాతావరణం సృష్టించాలి లేదా భయాందోళన కలిగించాలి అనే పద్ధతిలో చేశారా అని అనిపిస్తుంది. ఎందుకంటే గొడవ జరిగింది, వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన వారిపైన ఇతరులు దాడి చేసినారు, వీరు వెళ్ళి కాపాడే ప్రయత్నం చేసినారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనని ఎమ్మెల్యే గారిపైన రిటర్న్ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసిన తీరు, మీరు ఒకవేళ కేసు నమోదైతే రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తారు, ఆ సందర్భంగా తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోవచ్చు. వాటి ఏంటి సంబంధం లేకుండా ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిగా లేదా ఒక అఫెన్స్ అనేది అరాచకమైన అఫెన్స్ దారి తీసే వ్యక్తిగా అరెస్ట్ చేసినట్టుగా, లేదా ఆయన ప్రజాప్రతినిధి లోకల్ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ పారిపోతారనే భయం కూడా లేదు కదా. అలాంటిది మిడ్ నైట్ వచ్చి ఆ రకంగా అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఒక వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు రూల్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారంగా యాక్ట్ చేయడం మానేసి చట్టాన్ని చేతిలో తీసుకొని యాక్ట్ చేయడం అనేది కనపడుతుంది. ప్రధానంగా రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేయడం అనేది వ్యవస్థకు అంత మంచిది కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో చివరిలో కూడా ఈ రోజు మీకు ఉండొచ్చు, రేపు పరిస్థితి మారినప్పుడు ఎంత ప్రమాదకర పరిస్థితి వస్తుందో చూసుకోండి అని కూడా హెచ్చరిక చేశారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. స్థానికంగా జరుగుతున్నటువంటి ఘటనలు ఏం జరిగినా ఎవరు కోపాలు వచ్చినా ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం, యాక్ట్లో వెళ్ళిపోవడం, భయభ్రాంతులు గురి చేయడం, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందా అనిపించేట్టుగా వస్తా ఉంది. రెండు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే నాయకులు అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటే, ఈ రోజు ఓకే మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, రేపు ఎవరు ఎక్కడికక్కడ స్థానిక వైసీపీ నాయకులు పెట్టిన కేసులన్నిటిపై రిటర్న్ గా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే రేపు బలయ్యేది ఎవరు? రేపు ఇబ్బంది పడేది ఎవరు? మీరే కదా. కాబట్టి రూల్ ఆఫ్ లాను పాటించండి, చట్ట ప్రకారం యాక్ట్ చేయమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మెంబర్ ఆఫ్ శాసన లెజిస్లేటివ్ మెంబర్కే లేనప్పుడు ఇట్లాంటి హెచ్చరికలు చేస్తున్నప్పుడు సాధారణ ప్రజల పరిస్థితి ఏంటనే భయం అందరికి కలుగుతుంది. ఇంటి తలుపులు పగలగొట్టారంట, చొక్కా జించారంట, సీసీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయారంట. ఏంది ఇలా రాజకీయంగా వ్యవహరిస్తే అట్లా? ఇంకోటి కూడా ఉంది, ఆయన ఎమ్మెల్యే కదా, స్పీకర్ అనుమతి తీసుకున్నారు. కనీసం యాజ్ పర్ రూల్ ప్రకారం స్పీకర్ అనుమతి తీసుకోవాలి, సమాచారం ఇవ్వాలి. అనుమతి ఉన్నా లేకపోయినా సమాచారం అయితే ఇవ్వాలి సార్. సమాచారం ఇవ్వాలి. ఏ కేసు మీద ఏం చేస్తారు, ఒక ఆయన కుదరదంటే ఆపాలి కూడా. కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే, అది నేను మొదట చెప్పాను కదా, ఒక భయభ్రాంతులు గురి చేయడం, వ్యవస్థ వాతావరణం క్రియేట్ చేయడం, తన వల్ల ఏమవుతుంది, అసౌకర్యానికి గురవుతారు. ఎవరు భయపడరు. అది గమనంలో పెట్టుకోవాలి అధికార పార్టీ. ఇది పెరిగేసరికి ధైర్యం పెరుగుతుంది, తెగింపు పెరుగుతుంది, అది ప్రభుత్వానికి అల్టిమేట్ గా నష్టం. కాబట్టి విరూపాక్ష విషయంలో ఎవరైతే అతిగా ప్రవర్తించారో ఆ అధికారుల పైన చర్య తీసుకోవడమే ప్రభుత్వం ఇప్పుడు చేయాలి. కనీసం నష్ట నివారణ అదే. అంత మించి మీరు ఇప్పుడు ప్రభుత్వం చేసిందని వెనకబోలేరు కానీ కనీసం అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం చర్య తీసుకుంటే ఇది
రాంగ్ సిగ్నల్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత ఇది మంచిది అత్యాశ కాదు. అవుతుందేమో పురుషోత్తమ్ రెడ్డి గారు ఈ జరుగుతున్న వారి ఇష్టం. పరిణామాలు ఇవన్నీ చూస్తే. రైట్, ఓకే. శేఖర్ గారు. సార్ నమస్తే అండి. కొమ్మినేని గారు మీకు, అలాగే పురుషోత్తమ్ రెడ్డి గారికి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో నిజంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తా ఉందా, భారత రాజ్యాంగం నడుస్తా ఉందా, లేకపోతే వాటికి ఉక్కు పాత్ర వేశారా అని అనుమానం కలుగుతా ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులే నిందితులు అవుతున్నారు సార్. ఇది మరీ దుర్మార్గం సార్. దాడి చేసేది తెలుగుదేశం పార్టీ, దాడికి గురైన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దెబ్బలు తింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తిరిగి కేసులు పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సార్. దానికి కొనసాగింపుగా నిన్న సార్ విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం సార్, చిప్పగిరి మండలం ఏదైతే నేమేకల్లుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి మా పార్టీ కార్యకర్త రాము ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారికి ఫోన్ చేస్తే, సో ఆయన ఇట్లా మా పార్టీ కార్యకర్త మీద దాడి చేస్తున్నారయ్యా అని చెప్పి స్థానిక సిఐ రవిశంకర్ కి ఫోన్ చేసిన కనీసం రవిశంకర్ గారు పట్టించుకోకపోవడంతో తన కార్యకర్తను తాను కాపాడుకోవాలని చెప్పి తన తమ్ముడితో కలిసి అక్కడికి వెళితే, తన తమ్ముడు శ్రీరాములతో కలిసి నేమేకల్లుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ల దాడి చేశారు. దాడి చేస్తే దాంట్లో గాయపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరీ దారుణంగా విరూపాక్షి గారి యొక్క తమ్ముడు శ్రీరాములు చెయ్యి ఇరిగిపోయింది సార్. సో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి ఆ నేమేకల్లు చిప్పిల దగ్గరికి వెళ్ళేసి ఆ స్టేషన్ ఎదురుగా నిలబడితే పోలీసులు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు కూడా తీసుకోవాలి. రోడ్డు మీద బైఠాయించారు విరూపాక్షి గారు. బైఠాయించి అర్ధరాత్రి సమయంలో ఇంటికెళ్ళి నిద్రిస్తున్న సమయంలో రాత్రి 2:30 సమయంలో సార్, అర్ధరాత్రి దాటిపోయింది, తెల్లవారుజామున మామూలుగా 2:30 సమయంలో పోలీసులు అతను ఉగ్రవాదా సార్, ప్రజాప్రతినిధా లేకపోతే ఉగ్రవాదా, నక్సలైట్ అతనేమన్నా? అర్ధరాత్రి సమయంలో 40 మంది పోలీసులు సార్, చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి చెందిన సిఐ ఒక్కరే కాదు సార్, ఎవరెవరు వచ్చారంటే ఆ ప్రాంతానికి ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, అప్సిరి పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి సిఐలు 40 మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి దోపిడీ దొంగలు కదా ఇంట్లో దూరినట్టుగా, బందిపోటు దొంగలు మామూలుగా పాత సినిమాల్లో చూస్తున్నాం సార్. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగలు జీపులు గుర్రాలు వేసుకొని వచ్చి ఒక ఇంటిని చుట్టుముట్టి గుణపాలు, కత్తులు, రాడ్లు తీసుకొని ఇల్లు గేటు పగలగొట్టి, డోర్లు పగలగొట్టి ఇంటిని మొత్తం ధ్వంసం చేసి ఇంటి లోపల ఉన్నటువంటి మొత్తం దోచుకొని వెళ్ళిపోయినట్టుగా పోలీసులు అతను అరెస్ట్ చేయడం కోసం అతను ఎక్కడికి పోతాడు సార్? నోటీస్ ఇస్తే రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వస్తారు కదా. సో మీరు చెప్పినట్టుగా కనీసం రూల్ ను పాటించకుండా అసెంబ్లీ రూల్ ను కూడా అవహేళన చేస్తూ స్పీకర్ గారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. సమాచారం కూడా ఇవ్వకుండా పోయి, సో వాళ్ళు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు వ్యవహరించుంటే సీసీ ఫుటేజ్ ఎందుకు దొంగలు ఎత్తుకుపోయినట్టుగా పోలీసులు ఎత్తుకుపోయారు సార్? నేను అడుగుతా ఉన్నాను, క్లియర్ గా సమాధానం చెప్పాలి రాష్ట్ర డీజీపీ. పోలీసు వారు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్ట్ జరిగి ఉంటే ఎందుకు సీసీ ఫుటేజ్ దొంగలు కదా దొంగిలించినట్టు పోలీసులు దొంగిలించారు? సో ఇది నిజంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కాదా? సో బాధితులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నం కేసు, ఇంతకు మించి దుర్మార్గం ఉందా? నిజంగా హత్యాయత్నం కేసు పెట్టాలంటే నేమికల్లికి చెందినటువంటి ఆ దుర్మార్గపు తెలుగుదేశం పార్టీ రౌడీ మూక మీద పెట్టాలి. దాడి చేసినందుకు చెయ్యి ఇరగొట్టేందుకు వాళ్ళ మీద పెట్టాలి, రాళ్ల దాడి చేసినందుకు వాళ్ళ మీద పెట్టాలి, మా పార్టీ కార్యకర్త రాము కుటుంబాన్ని హింసించినందుకు వాళ్ళ మీద దాడి చేసినందుకు వాళ్ళ మీద పెట్టాలి కేసు. బాధితుల మీద కేసు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా ప్రజాస్వామ్యానికి ఎంత చీకటి రోజులు వచ్చాయిరా అని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ బాధపడాల్సిన అంశం సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి జరిగిన దాడి కాదు సార్, ఆయన మీద జరిగినటువంటి దాష్టికం కాదు, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాష్టికం ఇది. సో రాష్ట్రంలో వ్యవస్థలు ఎంతలా నిర్వీర్యమైపోయాయి, వ్యవస్థలు అధికార పార్టీ తొత్తులుగా ఎలా మారిపోయాయి అనడానికి నిదర్శనం సార్ ఇది. సో ఇలాంటి చర్యల్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగు హెచ్చరిస్తున్నాం సార్ మేము. ఇలాంటి చర్యలు ఆపకపోతే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయకుండా దాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళకపోతే ఖచ్చితంగా
మీరు నాటిన విత్తనమే చెట్టై కూర్చుంటుంది అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. రైట్. ఇక మరొక అంశంలోకి కూడా వెళదాం. భోగాపురం ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా మా సహనాన్ని పరీక్షించవద్దు, ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ హెచ్చరిక. ఎన్జిఓ సంఘాలు వాళ్ళు గత నెలలో చర్చలు జరిగాయి కానీ ఇంతవరకు ఏమీ డెసిషన్ తీసుకోలేదట. ఆర్టీసీ పరిరక్షణ కోసం తగ్గబోము అంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వాళ్ళ నుంచి రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే ఈ ఎన్జిఓలు ప్రస్తుతం ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం వ్యవహారం నేపథ్యంలో వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉందంటారా? నిజంగానే వాళ్ళ డిమాండ్లు నెరవేరుతాయా? 25,000 కోట్లు ఎంతో బకాయి పడ్డారట, అవన్నీ ఇచ్చే పరిస్థితి ఉందంటారా? ఒక మేర ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఏం చెప్పినాయి? ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని, సిపిఎస్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జిపిఎస్ కన్నా మెరుగైన ప్రజాస్వామ్యబద్ధంగా అందరితో చర్చించి 1 year లో పరిష్కరిస్తామని ఇట్లాంటి మాటలన్నీ చెప్పారు. ఈరోజు ఏమైనా ఆచరణలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కోల్పోయిన మరుక్షణం చేసిన నిర్వాహకం ఏంటి? ఆయన నియమించినటువంటి పిఆర్సీ కమిషన్ రద్దు చేసేసారు. యాజ్ ఎ జర్నలిస్ట్ గా, సీనియర్ గా మీకు తెలుసు, ఎవరైనా పిఆర్సీ కమిషన్ రద్దు చేస్తారా? పిఆర్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై ప్రభుత్వం డెసిషన్ తీసుకోవచ్చు కదా, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన కనీసం ఐఆర్ ఇచ్చారా? అంటే అదే కరెక్ట్ పాయింట్ అదండి. పిఆర్ కమిషన్ కనుక కంటిన్యూ అయితే వెంటనే వాళ్ళు ఒక 2-3 నెలల్లో ఐఆర్ ఇవ్వండి ఇంతని రికమెండ్ చేస్తారు కదా. ఐఆర్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా లేరు వీళ్ళు. అందుకోసం అసలు కమిషన్నే రద్దు చేస్తే గొడవ లేదు కదా. కనీసం కొత్త కమిషన్ వేసారా? 2 ఏళ్ళు అయింది. పాత కమిషన్ ఇష్టం లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, కొత్త కమిషన్ వేయలేదు. మధ్యలో ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? కమిషన్ లేట్ అవుతా ఉంది, పిఆర్సీ లేట్ అవుతున్నప్పుడు ఐఆర్ ఇస్తారు. ఐఆర్ ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం విత్ నెలలోనే పైపించి డబ్బులు లేవు, ఫైనాన్స్ బడ్జెట్ కూడా వెంటనే 27% ఐఆర్ ఇచ్చాడు. అంటే వెంటనే పిఆర్సీ ఇవ్వలేను కాబట్టి. ఈ మన ప్రభుత్వం పోలిక చేసుకుంటే ఎట్లా ఉంది? అదొకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేయొచ్చని మాట చెప్పినా అది సాధ్యం కాదని స్టడీ చేసి జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. దేశంలో ఈ రోజు దీన్నే మోడల్ గా తీసుకుంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓపీఎస్ అమలు చేయలేము, సిపిఎస్ ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది కలుగుతా ఉందని మాధ్యమ మార్గంగా జిపిఎస్ తీసుకొచ్చి ఒక గ్యారంటీ తీసుకొచ్చారు. దాన్ని రావడం జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకా కొనసాగుతుందని 2 పత్రికల్లో వార్తలు రాశారు. దాన్ని రద్దు చేసేసినారు. ఏది జిపిఎస్ ఆ జీవోని రద్దు చేసేసినారు. మరి మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారితో 1 year బ్యాక్ తీసుకుంటాను ప్రజాస్వామ్యం చర్చిస్తున్నారు. కనీసం 2 నెలల చర్చ కూడా స్టార్ట్ కాల, పరిష్కారం కాదు కదా, చర్చ కూడా స్టార్ట్ చేయాలి. వారు మర్చిపోయారు. డిఏలు రెగ్యులర్ గా ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే కొమ్మినేని గారు, కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు జోనల్ సిస్టమ్, మల్టీ జోనల్ సిస్టమ్, 2 కొత్త విషయాలు ఉద్యోగస్తులు ఎట్లా ఆలోచించాలంటే ఆ పిఆర్సీ కూడా పక్కన పోని మా సర్వీస్ మ్యాటర్ చూసుకుంటే సార్ అనే రాకుండా తిప్పిస్తున్నారు. కొత్త ఎత్తుగడ కాబట్టి డిమాండ్లు మార్చుకునే పద్ధతి. కానీ ఎంతకాలం ఇది? అయితే ఉద్యోగస్తుల సమస్య చాలా సీరియస్ అవుతోంది. సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. ఇది ఆందోళనకరం. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన ఏ స్కీమ్ కింద వేయాలి? ₹1,00,000 50,000 జీతం తీసుకునే ఉద్యోగస్తులు రిటైర్ అయిపోతే తర్వాత ఏ స్కీమ్ రాకపోతే అతని లైఫ్ ఎట్లా ఉంటుంది? కానీ ఉద్యోగుల సమస్యలు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునే ఫైనాన్స్ రిలేటెడ్ మనం బుద్ధి పుట్టినట్టు హామీలు ఇచ్చేసినాం, ఆచరణలో ఏమీ చేయం. కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు పిఆర్సీ రద్దు చేస్తారు, జిపిఎస్ రద్దు చేస్తారు, కొత్త ఏమి చేయరు. 2.5 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకొని చూస్తా ఉంటే ఎలక్షన్ ముందు ఏమన్నా ఐఆర్ లాంటిది ఇచ్చే ఆలోచన, మెప్పించే ఆలోచన కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తుల ఆందోళన ఉంది. మీరు అన్నట్టు రెడ్ బుక్ ఇవన్నీ ఎన్నున్నా అల్టిమేట్ గా ప్రజలు కదా, 1 రోజు భయపడతారు, 2 రోజులు భయపడతారు, ఎన్ని రోజులు భయపడతారు? సహనం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏ భయాలు ఉండవు. కానీ ప్రభుత్వం మీరు చేయగలిగింది నిజాయితీగా వాళ్ళతో చర్చించే మంచి తప్ప ఇట్లా జనరలైజ్ చేసుకుంటూ కొత్త సమస్యలు సృష్టిస్తే దాని చుట్టూ ఆలోచించుకునే కొత్త వ్యూహాలు అమలు చేసేది కొంతకాలం నడుస్తుంది, సుదీర్ఘకాలం నడవదన్న విషయం. ఎందుకన్నానంటే మా సహనాన్ని పరీక్షించొద్దని పాపం ఎన్జిఓ నేతలు గత కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్పారు కదా, వాళ్ళని భయపెట్టే పరిస్థితి రెడ్ బుక్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందేమో అని నాకు అనుమానం. అంతే. మనం చాలా చూసాం కదా, సంవత్సరాల కొద్దిగా ప్రభుత్వాలకు భయపడి ఎంతకాలం ఉంటారు? 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. వాళ్ళు ఆ మాట అన్నారంటే కింద ఉద్యోగస్తుల వేదన అది. వాళ్ళు అంత సులభంగా అన్న మాట కాదు. ఉద్యోగస్తు నాయకులు వాళ్ళన కొంచెం అప్పుడు పట్టుబడుపులు ఉంటాయి. ఉద్యోగ సంఘ నాయకులు కింద వాతావరణం అట్టుంది. అంటే ఆ వాతావరణం వాళ్ళు రిఫ్లెక్ట్ చేశారు అంతే. రైట్. శేఖర్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా అత్యధికంగా వెన్నుపోటుకు గురైంది రైతులైతే, తర్వాత ఉద్యోగస్తులే సార్. ఎంతలా అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు క్లియర్ చేయడంతో పాటుగా 27% ఐఆర్ ఇచ్చారు సార్. కోవిడ్ లాంటి కష్టకాలాన్ని కూడా
రాష్ట్రానికి ఆదాయాలు తగ్గిపోయినా సరే పిఆర్సీ ఇవ్వడంతో పాటుగా సిపిఎస్ రద్దు చేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జీపీఎస్ తీసుకురావడం, ఆ జీపీఎస్ ఏదో పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ జీపీఎస్ అనేది ఈ రోజు దేశంలో రోల్ మోడల్ అయింది. వాటన్నిటి మీద విమర్శనాస్త్రాలు ఎక్కించి ఉద్యోగస్తుల యొక్క మెదళ్లలో విష బీజాలు నాటి వాళ్ళకి ఆశలు రేపి అరిచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన వెంటనే సో పిఆర్సీ కమిషన్ రద్దు చేశారు. ఈ రోజు వరకు పిఆర్సీ కమిషన్ కు దిక్కులేదు సార్. ఇక ఐఆర్ 3 బడ్జెట్లు సార్, ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇవ్వాల్సినటువంటి ఐఆర్ ఇప్పటికీ ఇవ్వలేదు సార్. 4 డిఏలు పెండింగ్, 40,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు పెండింగ్. సో ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం అన్నారు, ఆత్మగౌరవం అన్నారు, 10, 15వ తారీఖు వరకు కూడా కొన్ని శాఖల్లో జీతాలు పడట్లేదు. రైట్. సో కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పడతా ఉంది. సో ఇంత దుర్మార్గంగా ఉద్యోగస్తులు వంచన చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలో నాకు తెలిసి ఇంకేమీ లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తే. పిఆర్సీ కమిషన్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఎవరైనా చూసారా సార్? ఎప్పుడైనా మీరు పిఆర్సీ కమిషన్ రద్దు చేయడం చూసారా? రద్దు చేసిన తర్వాత ఈ రోజు వరకు వేయకుండా 3 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చూసారా? వెరసి ఉద్యోగస్తుల యొక్క కడుపు మండింది సార్. మీరు చెప్పినట్టుగా ఈ యొక్క రెడ్ బుక్ అరాచకాలకి వాళ్ళు భయపడతారా అంటే సార్, మితిమీరిన అణిచివేత నుంచే విప్లవం మొదలవుతుంది సార్. రైట్. మితిమీరిన అణిచివేత నుంచే విప్లవం మొదలవుతుంది, అది ఈ ప్రభుత్వం గ్రహించాలి. రైట్. విప్లవం అనే కంటే కూడా అసహనం వాళ్ళ ఉద్యమాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని వార్తలతో చెప్పిన తర్వాత భోగాపురం ఇష్యూలోకి వెళ్దాం. ఆరోగ్యశ్రీ కత్తెర అత్యధికంగా వినియోగించి 5 ప్రొసీజర్లు ఎత్తివేసే దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోందట. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరో అస్త్రం. మట్టి మాఫియాపై వాట్సాప్ స్టేటస్లో విమర్శలు ఎక్కుపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ కేసినేని చిన్ని వర్గం అక్రమాల ప్రస్తావన. గ్రామాలలో ఇంటి పన్ను బాదుడే బాదుడు, 2 ఏళ్లలో 40% పైగా పెంచేశారట. మరి అక్కడ చెత్త తీయడానికి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 50 రూపాయలు 50 రూపాయలు వేస్తేనే పెద్ద ఇష్యూ అయింది. కానీ ఆశ్చర్యం, పంచాయతీల్లో 2 ఏళ్లుగా 40% పైగా పెరిగినాయి అంట పన్నులు, అయినా ఏమీ అవ్వట్లేదు. అది విశేషం. టాటా బై రాష్ట్రం నుంచి తరలిపోయిన మరో భారీ ప్రాజెక్టు. ఒడిశాలో 6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్. అట్లాగే నిధులు ఏపీలో భూములు ఇచ్చినా రాయితీలు కుమ్మరించినా వద్దనుకున్న కంపెనీ ఏపీ కన్నా తక్కువ రాయితీలు ఇచ్చినా ఒడిషా బెటర్ అనుకుందంట. మరి ఎందుకో ఏంటో ఆలోచించుకోవాలి. ఈ రెడ్ బుక్ గోలా ఇట్లాంటివి వదిలేయటం మంచిదేమో. డిఎస్సి అక్రమాలపై సమరభేరి. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే. 10,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి, లేదంటే జంతర్ మంతర్ తరహా ఉద్యమానికి సిద్ధం. డిఎస్సి అభ్యర్థులు పోలీసు ఉద్యోగార్థులు అల్టిమేటం. సో ఏపీలో కూడా గత కొద్ది రోజులుగా ఈ కాక్రోచ్ ఉద్యమం వస్తుంది అనేటువంటి ఈ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కదా, సమాచారం ప్రచారం జరుగుతుంది కదా. దానికి తగ్గట్టుగానే నిరుద్యోగ విద్యార్థులు నిరుద్యోగ యువకులు సమావేశమై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించారు. శరవేగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేస్తున్నారట. ఆ బడుల్లో 1-2 కష్టమే. రాష్ట్రంలో 7,769 బడుల్లో మరుగుదొడ్లే లేవట. జగన్ గారు మరి ఇంకేముంది, అసలు ఈ జగన్ గారు చేసిన తర్వాత మిగతా వాటిని చేసి ఉండొచ్చు కదా. మరి మేము వచ్చిన తర్వాత మొత్తం రూపం మార్చేసామని చంద్రబాబు గారు లోకేష్ గారు చెబుతుంటారు. మరి ఇదేం పరిస్థితి? ప్రజాశక్తి ఇచ్చిన వార్త చూస్తే వెంటనే అటువంటి వారు రెడ్ బుక్ గోల కాకుండా బడులు బాగు చేసే పని మీద చేస్తే మంచిది. కేంద్ర విధానాలతో పౌర స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది. పతన దిశగా భారత ఆర్థిక వ్యవస్థ. అప్పారి వెంకటస్వామి యూటీఎఫ్ భవన్ ప్రారంభోత్సవ సభలో పరకాల ప్రభాకర్ గారి వ్యాఖ్య. గుజరాత్ ప్రభుత్వ పాఠశాలలో భారీగా బాలికల డ్రాప్ అవుట్స్ అంట. మరి అది ఎట్లా జరుగుతుంది? అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు అంట. ఇప్పుడు ఎన్నిసార్లు రాసి ఉంటారో ఎల్లో మీడియా వారు. తోతాపురి రైతుకు భరోసా ఏది? సౌర విద్యుత్ రంగాల హబ్గా రాష్ట్రం. ఆస్ట్రేలియాతో 4 ఒప్పందాలు, 2 రంగాల్లో ఏపీ భాగస్వామ్యం అంటూ నిన్న ఆస్ట్రేలియా వాళ్ళతో ఒప్పందం అయ్యారు. ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంఫట్ అంటూ కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులంటూ మరో వార్త వచ్చింది. ఇంకో ఎల్లో మీడియా ఆయన ఎవరు రిటైర్ అయిన ఆఫీసరు, రిటైర్ కాబోతున్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా బదనాం చేస్తున్నారంటూ అసలు రోజు వీళ్ళు రాసే అబద్ధాలు వీటితో పోలిస్తే ఒక ఆఫీసర్ ఏం చేయగలుగుతాడు, ఏం కదో ఇట్లా ఈ గోల ఎక్కువైపోయింది ఎల్లో మీడియాలో. హంద్రీనీవా నీళ్లు లేవా? శ్రీకాకుళం ప్రాజెక్టులో 842.3 అడుగులకు చేరిన నీటి మట్టం. అయినా ఇంతవరకు ఇంకా మల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త ఇచ్చారు. టీడీపీ నిన్నటిది
ఈ నిరసన విరూపాక్షి నిరసన వ్యవహారం. అలాగే ఇంకోటి, జూలైలో క్షీణించిన దేశమంతా జీఎస్టీ ఆదాయం పెరిగితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీఎస్టీ ఆదాయం 5% తగ్గింది. అది సంపద సృష్టి ఏం పడో. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాల్సిందే, విజిలెన్స్ విచారణ పెండింగ్ పేరుతో బిల్లులు ఆపడం సరికాదని పులివెందులలో బిల్లులు ఇవ్వకుండా, పులివెందుల వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత భోగాపురం ప్రసంగాల ఆంతర్యం ఏమిటి, అతిగా పొగట్టం తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచడమే అంటున్న మేధావులు సిపిఐ రామకృష్ణ గారి మాట కూడా విన్నాం కదా. అసలు ఉత్తరాంధ్ర ఆణిముత్యమైనటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారికే అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని ఇందాక అమర్నాథ్ గారు ప్రశ్నిస్తున్న తీరు, మరి దాన్ని గౌరవించినట్లా, ఉత్తరాంధ్ర వారికి గౌరవం ఇచ్చినట్లేనా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. వీటి మీద చర్చలోకి వెళదాం. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వే అంటూ దాన్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఏపీ యువత భవిష్యత్తుకు కొత్త దిశ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారంటూ చంద్రబాబు గారి వ్యాఖ్య. ఎవరు అవహేళన చేశారు, ఎవరు పనిచేశారు, ఇవన్నీ ఇప్పుడు పురుషోత్తరెడ్డి గారు వాళ్ళు వివరిస్తారు. ఉత్తరాంధ్రకు సింహద్వారం ఏఎన్ఆర్ విమానాశ్రయం అన్న మంత్రి రామ్మోహన్ నాయుడు. మరి శభాష్ లోకేష్ బాగా పనిచేస్తున్నామని మోడీ గారు అన్నారట. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆయనకు కూడా నచ్చిందా ఏంటి ఈ లెక్కన? చంద్రబాబు నాయకత్వంలో దూసుకెళ్తోందని కూడా సర్టిఫికేట్ ఇచ్చారట. ఎల్లో మీడియాకు ప్రముఖంగా రాసుకుంది. సంతోషం. ఇది ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా అంటూ లోకేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు. గుజరాత్లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూస్గా ఉండాలంట. మరి ఆ మాట వైసీపీకి కూడా వర్తిస్తుంది కదా. వైసీపీ కంటిన్యూ అయి ఉంటే పోర్టులు అన్నీ అయిపోయాయేమో, మెడికల్ కాలేజీలు అయిపోయాయేమో, మరి ఇంకా రకరకాల ఈ జగన్ గారు చేపట్టిన అనేక స్కీములు పూర్తయ్యాయేమో. ఇప్పుడు అవన్నింటినీ ప్రైవేట్ పరం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఉండేది కాదేమో అని వైసీపీ వారు కూడా అంటున్నారు కదా. దాని మీద ఏమంటారో చూద్దాం. పురుషోత్తరెడ్డి గారు మోడీని అనకూడని మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చాయట. దీని మీద ఎంత నెట్లో ఎంత విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుందంటే 20 మంది చనిపోతే రాలేదా? చంద్రబాబు గారు ఆ రోజున మోడీ గారు అన్నారు, మీరు కూడా అన్నారు కదా నీకు భయపడతామా అని, మరి అప్పుడేమీ రాలేదా అని నెట్లో ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఆత్మసాక్షిగా క్రెడిట్ చోరీ కుట్రలంట. 3 ఏళ్ల క్రితం చనిపోయిన రైతును వదలని ఎల్లో మీడియా అంటూ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తిలకించి రైతు ఉప్పొంగిపోయారంటే ఎప్పుడో చనిపోయిన ఆయన పేరు మీద ఒక వార్త రాశారట ఈనాడు వారు. వాళ్ళు ఆ రకంగా కృతజ్ఞత చూపించుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు జగన్ శ్రమ, బాబు హైడ్రామా అంటూ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడారు. ఆయన జిఎంఆర్ గారితో ఎందుకు మాట్లాడించలేదని కూడా ప్రశ్నించారు. భోగాపురంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ అన్న సజ్జల రామకృష్ణారెడ్డి. భోగాపురం ఎయిర్పోర్టుపై అంత భజన ఎందుకు అని ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి. ఇక మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఒక ఈవెంట్ మేనేజర్గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, హోదాన్ని పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా? నేను ఒడిశాలో 5-6 ముఖ్యమంత్రులతో పనిచేసే కానీ వారంతా ప్రధానమంత్రిని ఒక సహచరుడిగా గౌరవించారే తప్ప తమ పదవిని ఏనాడు పలసం చేసుకోలేదు. ఎంతటి పతనం నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ నాగేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు. మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు అధికారం కోసం ఇంతలా దిగజారాల్సిన దుస్థితి నిజంగా ఉందా? దివికేగిన ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పవిత్ర ఆత్మ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న మీ ప్రవర్తనను చూసి ఎంతగా శోకిస్తుందో ఊహించుకున్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎప్పుడు జగన్ గారి టైంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన విశాఖపట్నంలో తీరంలో చీలిక, ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నప్పుడు తీరంలో చీలిక అంటూ రకరకాలుగా బయటపెట్టినని ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. చంద్రబాబు గారు తన క్రెడిట్ అంటున్నారు కదా, మరి కుప్పం 8 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎందుకు అక్కడ ఓ విమానాశ్రయం పెడతామని చెప్పారు కదా, ఏమైందని అడుగుతున్నారు. విద్యార్థులు మోడీని తిడుతుంటే కన్నీళ్లు వచ్చినాయి. మరి పేపర్ లీక్ అయ్యి 21 మంది విద్యార్థులు చనిపోతే కన్నీళ్లు రాలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పురుషోత్తరెడ్డి గారు చెప్పండి, ఒక్కొక్క అంశం మీద వెళదాం. ఓవరాల్గా ఈ సభ సారాంశం మీకేమనిపించింది? నిజానికి ఆల్రెడీ ఉన్న విమానాశ్రయం బదులు కొత్త విమానాశ్రయం కట్టారు, మంచిదే, ఎవరైనా కాదు, దాంతోనే మొత్తం జరిగిపోతుందన్న ఇంప్రెషన్ ఏ పార్టీ ఇచ్చినా కూడా అది కరెక్టా కాదా అనేది ఒకటి. అసలు ఈ ప్రసంగాల సారాంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? తర్వాత చంద్రబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారి ఇష్యూస్లోకి 1 by 1 వెళదాం. కొమ్మిడి గారు, నిన్న జరిగిన సభలో ఒక అవసరాల కోసం ఏర్పడినటువంటి మిత్రత్వం యొక్క ప్రతిసారిగా అనిపిస్తా ఉంది.
అంటే ఒక భావోద్వేగమైనటువంటి మిత్రపక్షాలు కాదు, ఒక అవసరం కోసం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలమైన నాయకుడిని ఓడించడం కోసం, పరస్పర అవసరాల కోసం ఏర్పడినటువంటి పొత్తు. ఏ భావ సారూప్యం లేదు, అవసరాల భావ సారూప్యం తప్ప భౌతికమైనటువంటి ఆకాంక్షతో ఉన్న భావ సారూప్యం ఇక్కడ లేదు. అది ప్రతి సభలో కనపడుతుంది. ఇది నాకు నిన్న పొగడతల్లో నాకు అనిపించింది. ఎందుకంటే ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి సమక్షంలో ఏం మాట్లాడారు, రాష్ట్ర సమస్యలు, బాధలు ఇవన్నీ చెప్తూ మీ పట్ల మాకు గౌరవం ఉంది, రాజకీయాలకు అతీతమైన గౌరవం ఉంది మీ పట్ల, కానీ ఇది సార్ మా బాధ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు చెప్పగలిగినారు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో గాని తన రాజకీయ మిత్రపక్షం కాకపోయినా కేంద్రంలో అధికారులతో చాలా బాధ్యతాయుతంగా హుందాగా వ్యవహరించాడు. దీన్ని ఢిల్లీ వాళ్ళకి తెలుసు, వారికి తెలుసు. కాబట్టి జగన్ గారు బహిరంగంగా ఈ విన్యాసాలు చేయాల్సిన అవసరం ఆయనకి రాలా. కాబట్టి హుందాగా వ్యవహరించాడు, పద్ధతిగా ఉన్నారు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి? పొత్తులో ఉంటే ప్రపంచ నాయకుడు, పొత్తులో లేకపోతే అంతకన్నా దారుణమైన మాటలు ఎవరు మాట్లాడరు. ఏం పవన్ కళ్యాణ్ గారు కానీ తక్కువ మాట్లాడినారా మోడీ గారి గురించి? ఇవన్నీ మోడీ గారికి తెలియదా ఈ రోజు సభలో మాట? కాబట్టి ఒక అసహజమైనటువంటి శత్రుత్వం, ఒక అసహజమైనటువంటి మిత్రత్వం, రెండు సహజత్వం దూరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటో మనం నిరూపించుకోవడం కోసం ప్రయాస, ఆవేశం ఇవన్నీ వచ్చాయి. కానీ పాలకులు గుర్తించాల్సింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా వ్యవహరిస్తేనే ఎందుకు కేంద్రం గౌరవించింది, మనం సాగిలి పడుతున్నా ఎందుకు ప్రత్యేకంగా చూడట్లేదంటే రెండు చూశారు వాళ్ళు. కాబట్టి ఆత్మగౌరవాన్ని వెన్నుముకను కోల్పోయే నాయకులు ఏమైతే చేస్తారో నిన్న అదే జరిగింది. ఆత్మగౌరవాన్ని వదిలేసినారు, వెన్నుముక లేదు. వెన్నుముక ఆడుంది, పవర్ లో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి, పవర్ లేనప్పుడు ఇంకో రకంగా ప్రవర్తించడం. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రయోజనాలు నష్టపోతాయి. ఎందుకు అంటున్నాడు కొమ్మరేని గారు? ప్రధానమంత్రి గారు మీకు అంతా బాగుందని ఇట్లా మీటింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పటికే ఎక్కువ చేసినాం అనుకోడు ఆయన. ఇప్పుడు బాగుంది సార్, ఆంధ్రప్రదేశ్ ప్రపంచం వెలిగిపోతా ఉంది అన్నప్పుడు ఇంక వీళ్ళకి ఏమీ చేయాల్సిన అవసరం లేదేమో, చాలులే అనుకుంటారు. కాబట్టి అడిగితేనే చేయని కేంద్రం ఇంకా బాగా చేసినారని ఆయన కన్నా ఎక్కువ మనమే చెప్తే ఇంకేం చేస్తారు? కాబట్టి ఇట్లాంటి ప్రసంగాలు పెట్టి మనకు బాగా జరుగుతున్నాయి. ఆంతర్యం ఏమేంటిది పురుషోత్తమ రెడ్డి గారు మీ అంచనా ప్రకారం? ఎందుకు మీరు సరే మళ్ళీ చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీటన్ని మీద మళ్ళీ మాట్లాడదాం. అసలు ఎందుకు అంతగా ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అంటున్నారు, వీళ్ళందరూ రామకృష్ణ గారు ఎందుకు అంతగా దిగజారిపోయినట్లుగా లేదా అంతగా జారిపోయినట్లుగా పోని మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏమిటి ఆంతర్యం ఏమైంటుంది? ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక ఇంకేదన్నా ప్రయోజనమా? ఏమైంటుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో బాగున్న రిటైర్డ్ వాళ్ళు బాగా వర్ణాతీతం, మరి ఎంత బావాలా అనేసి మనకు ఆ బాధ అయితే లేదు. కాబట్టి బేసిక్ పాయింట్ ఏంటంటే ఈయన ప్రధానంగా ప్రారంభం చెప్పినట్టు ఇది అసహజమైన పొత్తు. మనం ఎడబడితే దిక్కినాం కదా, మనం పొత్తులో లేనప్పుడు ఎడబడితే దిక్కినాము. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం, అంతకుమించి ఏం లేదు. రెండోది నమ్మట్లా మోడీ గారు పర్సనల్ గా. ఎందుకు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో భిన్నంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? పాచిపోయినట్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. ఇదే భోగాపురమైన ఏం మాట్లాడారు? ప్రధానమంత్రి గారు ఏం నిందించారు? ప్రధానమంత్రికి తెలుసు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు? చంద్రబాబు ప్రధానమంత్రి తెలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏదో ఆ ముఖంలో ఆ కలయి కనపడతా ఉంటుంది. అంటే ఒక అవసరం కోసం చేసుకున్న పొత్తు కదా. కాబట్టి ప్రతిసారి మేము కరెక్ట్ గా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేయడం మనకంటే. రెండోది మీరు చూడండి, గత 2 ఏళ్లుగా 3 సార్లు 4 సార్లు ప్రధానమంత్రి వచ్చినప్పుడు అంత అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రానికి ఏం చేసినారో చెప్పడం మానేసి జంతర్ మంతర్ కాడ ఏం జరిగింది ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి గారిని అల్టిమేట్ గా మేము మీ లాయల్టీ పర్సన్స్ అని గుర్తించమంటున్నారు. కొత్త సంసారం 2.5 ఏళ్ళు అవుతా ఉంది. 2.5 ఏళ్ళ సంసారం ఇంకా మేము బాగున్నాం మమ్మల్ని అర్థం చేసి ఆయన అర్థం చేసుకోవట్లేదు మరి. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకునేదల్లా ఓయిటి కొమ్మినేని గారు ఆచరణ నాయకుడిని అర్థం చేసుకొని ఇస్తుంది. జగన్ గారు ఎక్కడ బహిరంగ ఒక్క పొగడతలేదు, పైపించి చాలా సందర్భంలో విమర్శించారు. ఆయన ఎందుకు కేంద్రం గౌరవప్రదంగా అర్థం చేసుకుందంటే ఆయన పద్ధతిగా ఉంటాడు. ప్రస్తుతం ఎన్నుముక ఇరుచుకోడు, అది మేజర్ గా. ఎన్నుముక కోల్పోయిన వాడిని ఎవరు గుర్తించడు. మన సాగిలి పడి కింద పడి దొరినా కూడా ఎవడు గుర్తించు. వెన్నుముక అనేది నాయకుడికి కానీ వ్యక్తికి ఇంపార్టెంట్. అది కోల్పోయిన తర్వాత ఇంకా రోజు ఇదే తతంగం. దీనివల్ల ఏమవుతుంది? మీకు రాజకీయంగా లాభం లేదు, రేపు తెల్లారితో విడిపోతే మళ్ళీ ఒక గోళ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ టూ మచ్ గా కాక్రోచ్ విషయం ప్రస్తావిస్తారు. ఇప్పుడు 22 లక్షల మంది విద్యార్థుల వేదన కదా, కాక్రోచ్ ఉద్యమంలో జరిగిన ఘటనల గురించి కాదు ఇక్కడ మన ప్రస్తావన. 22 లక్షల మంది విద్యార్థుల వేదనను అక్కడ రిప్రజెంట్ చేస్తే చాలా సులభంగా కొట్టాడబారేసి ప్రధానమంత్రి గారిని అలా అంటా ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి అని నిలబడి ఉండేది. అప్పుడు నేను అంటుంది అలా అంటున్నప్పుడు అలా అన్నదాన్ని నిలబడండి పోయి. ఒకటి ఉంది కొమ్మినేని గారు, కాక్రోచ్ ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడితే పతనం అయ్యేది మొదటి వ్యక్తి పవన్. ఎందుకంటున్నానంటే లాస్ట్ టైం 7.5 ఓటర్స్
ఫస్ట్ టైం ఓట్లు వేశారు ఆంధ్రప్రదేశ్ 30-40 లక్షల మంది. వాళ్ళ మెజారిటీ మీకేశారు ఏదో మార్పు తీసుకొస్తారని. వాళ్ళని అవమానిస్తున్నారు మీరు. అది మీకు ఏమాత్రం మంచిది కాదు. కాక్రోచ్ తరహా మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మీకు అభిమానులు ఒక రకంగా. వాళ్ళు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీ అస్తిత్వం కూడా ఉండదు రాష్ట్రంలో. కానీ ఈ ఏ విన్యాసాలు చేస్తారో నాకు అర్థం కాదు. కానీ యూత్ ని మీరు కోల్పోతే ఇంక మీరు ఎవరు అంటున్నారు? ఆ యూత్ లో వచ్చిన ఆకాంక్షని ఇట్లా ఆయన మెప్పు కోసం ఆయనే మెచ్చుకుంటాడు నేను అనుకోను. గతం వర్తమానం చూసుకుంటాడు కదా. కాబట్టి ఈ తరహా ఉద్యమాలు మంచిది, ఈ తరహా మాటలు మంచిది కాదు. విజనరీగా అయ్యే వాళ్ళు మళ్ళీ మాట్లాడదాం. కానీ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్ గా నిన్న వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రానికి నష్టం. ఇంత సాగిలి పడినంతరం మీకేమైనా లాభం ఉంటే మిమ్మల్ని నమ్ముతాడని నేనైతే ఈ తరహా దాంట్లో ఆయన. ఒక్క మాట చెప్పండి, తర్వాత మళ్ళీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు అట్లా శేఖర్ గారు కూడా. సిబిఐ నాగేశ్వరరావు అంటే మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నట్లుగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని, లేదా సిపిఐ రామకృష్ణ గారు కూడా అన్నారు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా మాట్లాడారినట్లు మీకు అనిపించిందా లేదా? డౌట్ ఎందుకు? మన రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సింది ముఖ్యమంత్రి, మన మనోభావాలకు ప్రతినిధి ఆయన. అల్లూరు సీతారామరాజు నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం అది. అల్లూరు సీతారామరాజు అంటేనే తిరుగుబాటు, ఆత్మగౌరవం. అలాంటి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తా అట్లాంటి చోట్ల ఇట్లాంటి ప్రసంగం. దీంట్లో ఏదైనా ఒకటి చెప్పండి, మాకు ఇది చేశారు కాబట్టి పొగిడామని చెప్పండి. ఏదీ లేదు. ప్రపంచ నాయకుడు, అమెరికా లేదు, చైనా లేదు, మొత్తం ఎవరు లేరని మాట్లాడడం ద్వారా మీరు ఏం సాధించినట్టు? కాబట్టి ఆత్మగౌరవం ఒకటే కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం అంటున్నారు. మీరు అన్ని బాగున్నాయని చెప్పిన తర్వాత ఇంకా అడిగేది ఏముంది, వాళ్ళు ఇచ్చేది. రైట్, ఓకే. శేఖర్ గారు ముందుగా సారాంశం మీద చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కళ్ళ దాని మీద డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం. సార్ నాకేమనిపించిందంటే సార్, సో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి చంద్రబాబు నాయుడు అంతకుముందు తిట్టిన తిట్లన్నీ గుర్తు చేసినట్టు అనిపించింది సార్. ఎందుకంటే సార్ నాకు తెలిసి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు సార్. అసెంబ్లీ సాక్షిగా భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఏమి వెళ్తాడు అని చెప్పి అవహాలను రిఫర్ చేయటం. ఇప్పుడు వాళ్ళు అంటే అన్నారు, మళ్ళీ అవన్నీ మనం రిఫర్ చేయటం చేయాలా అవసరమా? మళ్ళీ పాపం ఆయన మాబోట ఇదేంది ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్నాయని ప్రైమ్ మినిస్టర్ ఇట్లా అంటారని. విచిత్రం ఏంటంటే చిన్న చిన్న మాటలకే కేసులు పెడతారు, కానీ ఆయనకి ఏం అవ్వలేదు, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొంచెం కూటమి విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టున్నారు సార్. అందుకే నాకు తెలిసి క్యాబినెట్ మీటింగ్స్ కూడా వెళ్తున్నట్లేరు సార్. ఆ తాడేపల్లి ఏదైతే మన మంగళగిరిలో ఉండి మరి క్యాబినెట్ మీటింగ్ కి వెళ్లకుండా పార్టీ మీటింగ్స్, అదే విధంగా ఒక సినిమా దర్శకుడి యొక్క భార్య యొక్క ఎవరైతే హెల్త్ బాగాలేదని అక్కడికి వెళ్ళారు తప్పిస్తే క్యాబినెట్ మీటింగ్ కి వెళ్ళలేదు సార్. సో ఆ అసంతృప్తిలో భాగంగా నిన్న నరేంద్ర మోడీ గారికి వేదిక సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇలా అన్నారు అని చెప్పి గుర్తు చేసినట్టుంది సార్. లేకపోతే సార్ ఏం పిల్ల చేస్తాలు సార్ ఇవి. సో మన రాష్ట్రంలో బాలికల మీద రేపులు జరుగుతుంటే ఇలా కన్నీళ్లు రావు సార్. మన రాష్ట్రంలో ఎంతో మంది ఎన్కౌంటర్ ఏదైతే లాకప్ డెత్తుల్లో చనిపోతుంటే అమాయకంగా ఈయన కన్నీళ్లు రావు సార్. మన రాష్ట్రంలో బాలిక తప్పిపోయి ఈ రోజు వరకు వాళ్ళ తల్లిదండ్రులకు దొరక్కపోతే జ్ఞానేశ్వరి లాంటి బాలిక, ఈయన కన్నీళ్లు రావు సార్. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళని అరాచకంగా, ఆ మహిళని లైంగికంగా వాడుకొని వదిలేసి ఆ మహిళ మీద వీళ్ళ పార్టీ వాళ్ళే దాడి చేస్తే రోడ్డు మీద, ఈయన కన్నీళ్లు రావు సార్. ఈయనకి ఈయనకు ఓట్లేసిన ఈయనకు నమ్మి ఓట్లేసిన ఒక వర్గానికి నేస్తం ఎగ్గొడితే ఈయన కన్నీళ్లు రావు సార్. కానీ జంజీ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం విద్యా విధానం మీద వాళ్ళు మోసపోయిన దాని మీద పోరాటం చేస్తే ఈయనేమో పోరాట యోధుడు చెగోవెరా శిష్యుడు అని చెప్పుకున్నాడు సార్ ఒకప్పుడు. ఈ పోరాట యోధుడికి ఈ రోజు పోరాటం చేసే వాళ్ళు నచ్చట్లేదు సార్. ఈ పోరాట యోధుడికి ఈ రోజు పోరాటం చేసే వాళ్ళు దేశ ద్రోహుల్లా కనిపిస్తున్నారు సార్, విచ్ఛిన్నకర శక్తుల్లా కనిపిస్తున్నారు సార్. ఏం దుర్మార్గం ఇది. అయితే జిఎంఆర్ గారిని గ్రంథి మల్లికార్జునరావు గారితో ఎందుకు మాట్లాడించలేదు? అది ఉత్తరాంధ్ర అంత గొప్ప ఇంత గొప్ప అన్నారు, అంత గొప్ప మనిషితో మాట్లాడేసిపోవటం మరి ఆ ప్రాంతానికి గౌరవమేనా? ఆయన్ని గౌరవించినట్లయినా అంత అన్ని వేల కోట్ల పెట్టుబడులు రకరకాలుగా సమకూర్చుకుని చేసిన ఆయన్ని ఎందుకు విస్మరించినట్లు? సార్ ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఎంత నీచానికైనా దిగజారుతుంది సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అని తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. నిజంగా నాకు బాధేసింది సార్. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అని చూస్తే, నేను గూగుల్ అండ్ చాట్ జీపీటీ చేస్తే సౌత్ పోస్ట్ అనే దాంట్లో ఒక వార్త దొరికింది సార్ నాకు. సౌత్ పోస్ట్ ఈ వార్త ఏంట్రా అంటే,
2007-8 డ్యూరింగ్ ద 2007-8 పీరియడ్ ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫార్మల్లీ ఎవాల్యుయేటెడ్ 4 పొటెన్షియల్ సైట్స్ సబ్బవరం, అచ్యుతాపురం, భోగాపురం అండ్ కురుపొరుగు. 4 చోట్ల ఆ రోజు ఎయిర్పోర్ట్ కట్టాలి అని రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రపోజ్ పెట్టింది సార్. ఆ 4 చోట్లలో అచ్యుతాపురం దగ్గర అండ్ మిగతా చోట్ల ఫీజిబుల్ లేదు అని చెప్పి భోగాపురాన్ని ఫైనల్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. సౌత్ పోస్ట్ రాసింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చూడండి సార్, బై 2010 దేర్ వర్ లీడర్షిప్ చేంజెస్ బోత్ ద స్టేట్స్ అండ్ సెంట్రల్ లెవెల్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఏదైతే యాజిటేషన్స్ వల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రంలో యాజిటేషన్స్ వల్ల భోగాపురం ఆగిపోయింది అని రాస్తే దాన్ని చూపిస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అని చూపిస్తారు సార్. ఎంత దుర్మార్గం అసలు ఇది. సో భూసేకరణ పూర్తవలేదు సార్, పూర్తిగా అనుమతులు తీసుకోలేదు సార్. ఆయన తీసుకున్నటువంటి సైట్ క్లియరెన్స్ అనుమతి కూడా ఆయన శంకుస్థాపన చేసే టయానికి ఎక్స్పైర్ అయిపోయింది సార్. రైట్, ఒకసారి అంబటి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, అంబటి రామకృష్ణ గారు చెప్పండి, ఓవరాల్ గా భోగాపురం సారాంశం ఏంటి? ప్రసంగాల నమస్కారం సార్. నమస్కారం. దీనిలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదేమో వాళ్ళ పొగడతల్లా అనిపించింది సార్ నాకైతే. ఎందుకంటానంటే పోలవరం ఏటీఎం అని చెప్పింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. సో దాని ద్వారా ఎంత దోచుకుంటున్నారని చెప్పింది నరేంద్ర మోడీ గారు. అదే విధంగా ఇక్కడ మన అమరావతి చూసుకున్నా కూడా సార్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులు కట్టడానికి వాళ్ళు ఎస్ఎఫ్టీకి ఇచ్చింది ఎంత? 4,500 రూపాయలు. 4,000 నుంచి 4,500 రూపాయలు. ఇవాళ ఇక్కడ 12,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో వీటిని అన్నిటినీ నరేంద్ర మోడీ గారు చూసి చూడనట్టు వదిలేసి ఎంటర్టైన్ చేస్తా ఉన్నప్పుడు మెచ్చుకున్నారంట కదా. కాదు, ఈనాడులోనూ జ్యోతిలోనూ రాసుకున్నారు, మెచ్చుకున్నారంట చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. అదే సార్, ఇప్పుడు ఇంత జరుగుతుంటే దాన్ని ఎక్కడా కూడా నిలువరించకుండా వాళ్ళకి గేట్లు తీసేసి వాళ్ళని వదిలేసినప్పుడు వీళ్ళు సంతోషం ఫీల్ అవుతారా? సంతోషం ఫీల్ అవరా? సో పొగడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా? అంటే అది కూడా కొంచెం మర్యాదగా ప్రశంసించడం అనేది సహజంగా జరిగేది. కానీ అతిగా పొగిడారు అన్నది అది తెలుగు వారి ఆత్మగౌరవానికి భంగం అన్నది కొందరి వాదన. మనకి అతిగా ఇప్పుడు 4,500 దగ్గర 20,000 అంటే మనకి అతిగా ఆదాయం వస్తున్నప్పుడు అతిగా పొగడకపోతే అతిగా ఆదాయం రాణిస్తారా? మళ్ళీ అటు వెళ్ళారు. అర్థం చేసుకోవాలి. తర్వాత సార్, నిన్న ఇదే ప్రధానమంత్రి గారు ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళినప్పుడు డికే శివకుమార్ గారు కూడా అక్కడ మైసూర్ లో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా మీరున్నారు, నాయకుడిగా మీరున్నారు, డెఫినెట్ గా కర్ణాటక రాష్ట్రం ఇది భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇది సేమ్ వే. కానీ మీరు మ్యాగ్నానిమిటీ చూపించి మా కర్ణాటక ఇవ్వాల్సినవి, మా కర్ణాటక రావాల్సినవి మీరు ఇవ్వండి, ప్రధానమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు సార్ ఆ ముఖ్యమంత్రి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర గడ్డపైన నిలబడి ఉత్తరాంధ్ర కోసం ప్యాకేజీకి సంబంధించిన రావాల్సిన నిధుల గురించి ఒక్క మాట ఆ ముగ్గురులో ఒక్కళ్ళు ధైర్యం చేయలేకపోయారు సార్. అవి అడిగే ధైర్యం. సో హక్కుగా రావాల్సిన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, అన్ని ఇచ్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు, కొత్తగా ఇస్తారులే అని అంటారు కదా. హక్కుగా రావాల్సినవి వాళ్ళు అక్కడ మాట్లాడలేకుండా ప్రైవేట్ ఇన్వెస్టర్ ₹1 ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి లేదు, పర్మిషన్స్ ఇవ్వడం తప్ప ₹1 ఆంధ్ర రాష్ట్రానికి ఆ ఎయిర్పోర్ట్ విషయంలో ₹1 ఇవ్వలేదు వాళ్ళు. ఏదైనా జరుగుంటే 2019, 2024 మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఆనాటి ప్రభుత్వం కల్పించింది సార్. ఇంకొకటి సార్, కొబ్బరికాయ కొట్టిన వాళ్ళకి గనక క్రెడిట్ ఇవ్వాల్సిన బాధ్యతే ఉంటే హైటెక్ సిటీ కొబ్బరికాయ కొట్టింది ఎవరు? క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? కొమ్మనేని గారు. హైటెక్ సిటీ కొబ్బరికాయ కొట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కదా. క్రెడిట్ ఆ రోజు మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి కదా హైటెక్ సిటీ క్రెడిట్ వెళ్ళాల్సింది. అదే విధంగా సార్, వీళ్ళు ఒకే ఒక్క మాట సార్, వీళ్ళు కన్నీళ్లు పెట్టుకునే అంత బాధపడిపోయే వాళ్ళు కనీసం విషయాలు ఇప్పుడు మంచేంటి చెడ్డేంటి, బాధిత ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ పక్కన నిలబడకుండా ఎవరైతే వాళ్ళని బాధ పెట్టారో వాళ్ళని చూసి వీళ్ళకి బాధ కలుగుతా ఉందంటే దానికి ఏం సమాధానం చెప్తాను. ఇంకొక విషయం సార్, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశారు. ఏ ప్రధానమంత్రి సెలవు తీసుకుంటారు? ఏ ప్రధానమంత్రి పని నుంచి తప్పించుకుంటారు? కాదు సార్, పార్లమెంట్ జరుగుతా ఉంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, పార్లమెంట్ జరుగుతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి ఏదైనా 1 రోజు 6 రోజు అత్యవసరం అయితే రాలేదేమో కానీ కంటిన్యూస్ సెషన్ పార్లమెంట్ ఆయన మీటింగ్ ఆయన స్పీచ్ ఇవ్వాలనుకున్న రోజు తప్ప
మిగతా ఏ రోజు ప్రధాని అటెండ్ అవ్వని ఏ ప్రధానినన్నా మీరు భారతదేశంలో రైట్, చూసారా? ఓకే ఓకే, అది ఒక్క మాట సార్ కొమ్మినేని గారు కానివ్వండి. ఇక మీ టార్గెట్ ప్రకారం మీరు వెళ్తున్నారు, తప్పేం లేదు కానీ, బట్ టైం లేదు. నిజమా కాదా కొమ్మినేని గారు? దాంట్లో మీరు చెప్పిన దాన్ని అబద్ధం అని నేనైతే అబద్ధం అని చెప్పేవాడిగా. ఓకే, నేనేమంటే ఇంకొక మాట సార్, ఇప్పుడు 24 గంటలు 7 రోజుల పాటు 365 రోజులు ఆఫీస్ లో కూర్చొని పని చేయకుండా చిన్నపిల్లలు నిరగొట్టేదానికన్నా రైట్, టైం ప్రకారం పని చేసుకొని వెళ్ళిపోవడం కరెక్ట్ కదా? రైట్ రైట్, ఓకే రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, అనుకోకుండా టైం కూడా తగ్గుతుంది. చంద్రబాబు గారి స్పీచ్లో కానీ, లోకేష్ గారి స్పీచ్లో కానీ, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కానీ ఏమిటి వాళ్ళ సారాంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ఏమైనా మాట్లాడినట్టు అనిపించిందా? మోడీ గారి గురించి చంద్రబాబు గారు లాంటి సీనియర్ అంత స్థాయిలో మాట్లాడటం ఏంటి? కొమ్మినేని గారు, గురువాడ అమర్నాథ్ గారు గండి వారిని మాట్లాడించకపోవడాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. బహుశా ఆయన్ని గౌరవించినట్టుగా కూటమి ప్రభుత్వం నిన్న ఎవరిని గౌరవించలా. ఆయన మాట్లాడిచ్చుంటే ఇలా ఆయన కూడా ఆత్మగౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజాలు చెప్పలేడు, ఎందుకంటే ప్రభుత్వం, అలాగని అబద్ధాలు చెప్పడం ఆయన ఆత్మగౌరవం పోతుంది. కాబట్టి గాంధీ గారిని మాట్లాడించకపోవడం ద్వారా ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఒకటి మంచి పని చేసింది నిన్న మీటింగ్ లో. రెండు, నేను జరిగిన మొత్తం వ్యవహారంలో ఒక ముక్క అయితే చెప్పాల్సింది ఏంటంటే కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎయిర్పోర్ట్ మొత్తం క్రెడిట్ ఆయన దానికి విజన్ గా ఎట్లా ఆలోచించారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించినట్టుగా జగన్ గారు కంటిన్యూ అయింటే ఈ రోజు కూడా ఒక అడుగు కూడా ముందు పడి ఉండదు. విజనరీ అంటే అది జరగాలి పని. చంద్రబాబు గారు ఒరిజినల్ ప్రాజెక్ట్ ఏంటి? 15,000 ఎకరాలు. అదే పద్ధతిలో గాని ప్రభుత్వం పోయి ఉంటే ఒక్క అడుగు కూడా ఈ రోజు ముందు పడి ఉండదు. ఈ రోజు కార్యరూపం దాల్చిందంటే జగన్ గారు దాన్ని మార్చి 2,500 ఎకరాల్లో చెయ్యొచ్చని డిజైన్ చేసి 2023 మే నెలలో ఒప్పందం చేసుకొని 40 సంవత్సరాల ఒప్పందం 5,000 కోట్ల రూపాయలు మొదటి దశ 36 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఈ అవగాహన తీసుకొని 450 ఎయిర్పోర్ట్ కాలనీలు 2 కాలనీలతో 450 మంది రిహాబిలిటేషన్ చేసి 50 ఎకరాల కోసం ఒక మహిళ, ఇది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, 6 నెలలు ప్రభుత్వాన్ని భూసేకరణ విషయంలో అడ్డుకున్నారు. అంటే వాళ్ళ హక్కుల కోసం. ఆ రకంగా ప్రతి చిన్న విషయాన్ని నుంచి పెద్ద వరకు క్లియర్ చేసి శంకుస్థాపన చేసి ఆయనకు అప్పగిచ్చేసి పని ప్రారంభించేశారు. రాష్ట్ర ప్రభుత్వం పని అన్ని పూర్తి చేసి అన్నిటికన్నా మించి ఆన్ రికార్డు ఉంది. కేంద్ర గడ్కరీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు 6 లైన్ రోడ్డుని విశాఖపట్నం టు భోగాపురం తీసుకొచ్చారు. ఇంతవరకు దాన్ని ఎందుకు గ్రౌండ్ చేసుకోలేకపోయారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే కేంద్ర మంత్రి అష్యూర్ చేశాడు, ఆమోదించాడు. జగన్ గారు ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడ్డారండి. ఎల్లో మీడియా వాళ్ళు ఎంత విపరీతమైన వ్యతిరేక వార్తలు రాశారు ఆ రోజు. ఈ 6 లైన్లు పూర్తి చేసినొచ్చు కదా కేంద్రం. 6 లైన్లు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మీరు చేస్తుంటే అది ఆ పని చేస్తుంటే మీ పని ఇప్పుడు 6 లైన్లు పూర్తి అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుండేది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్ గారు వేసినటువంటి ఆ మాస్టర్ ప్లాన్ దూరదృష్టి ఈ 15,000 ఎకరాల వేలం వెరిలాగా కాకుండా ఆచరణ సాధ్యమైన భూములు ఎంచుకోవడం ద్వారా ఈ రోజు గ్రౌండ్ అయింది. కానీ దాన్ని మర్చిపోయి మీ రూట్ లో కానీ జగన్ గారు పోయి మటాష్ అయిపోయింది. జగన్ గారి రూట్ లోకి మీరు వచ్చారు. కాబట్టి విజనరీ అంటే అర్థం ఆ రూట్ లోకి అందరూ పోవాలి. రైట్, ఓకే. శేఖర్ గారు సార్, వాళ్ళు మొన్న దీనికి సమానం చెప్పండి. లోకేష్ గారు ఏమంటారంటే గుజరాత్లో మాదిరిగా కంటిన్యూస్ గా ఉంటేనే డెవలప్మెంట్ వస్తుంది అన్నట్టుగా ఆయన ప్రచారం మొదలుపెట్టారు కదా. గత కొన్నాళ్ళుగా చంద్రబాబు గారు చెబుతున్నారు, ఆయన చెబుతున్నారు. దాన్ని ఎంతవరకు ఒప్పుకుంటారు? ఆ థీరీ వర్తిస్తే వైసీపీ కంటిన్యూ అవ్వాలని మీరు కూడా అంటారు కదా. వాళ్ళకి ఒకసారి ఇస్తేనే సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 8th ప్లేస్ కి పడిపోయినాం, పోలీస్ శాఖలో 26వ ప్లేస్ కి పడిపోయినాం, ఇక సొంత ఆదాయాలు పడిపోవడంలో 22వ ప్లేస్ కి పడిపోయినాం, రాష్ట్ర సంపద ఆవిరైపోయింది, పరిశ్రమలు పారిపోతున్నాయి, అప్పుల్లో నెంబర్ 1 ప్లేస్ కి వెళ్తున్నాం. కంటిన్యూగా ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏందనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి సార్. వాళ్ళకి ఒకసారి ఇస్తేనే ఎట్లుంది సార్ పరిస్థితి. సార్, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. మొన్న సభలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రి గారి వరకు సార్, సో ఎర్ర బస్సు కూడా విషయం గురించి మాట్లాడారు సార్. నిజంగా సార్, 15,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. సో ఆ రోజు నర్సాయమ్మ సార్, ఈ రోజు రెడ్డి కంచేరు అనే గ్రామం మిగిలిపోయింది. ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే వాళ్ళ భూసేకరణకి వ్యతిరేకంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడబట్టి నర్సాయమ్మ పోరాటం వల్ల ఈ రోజు ఆ రెడ్డి కంచేరు అనే ఊరు ఆగింది సార్. ఆవిడ 2 ఎకరాల పొలం నిలబడింది, ఆవిడ యొక్క ఇందిరమ్మ ఇల్లు నిలబడింది. సో అది నర్సాయమ్మ అనే ఒక విద్యార్థిని యొక్క పోరాటం. అది
దాన్ని కూడా వీళ్ళు వ్యంగ్యం చేస్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా అనుకున్నాను సార్, ఎయిర్పోర్ట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹10 బిల్ల కూడా రాలేదు సార్. సో సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఇది ఒకసారి చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు 6 నుంచి 8 లేన్లకు సంబంధించి డిపిఆర్ కూడా పూర్తి చేయించారు సార్. ఓకే, అన్ని ఆల్రెడీ చెప్పినాయి, అందరూ చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు. కానీ ఎంత దుర్మార్గంగా నిన్న అడగొచ్చు కదా సార్, రైట్. నరేంద్ర మోడీ గారిని అంత పొగిడేటప్పుడు సార్ మాకు అది శాంక్షన్ చేస్తా అన్నారు, మా రాష్ట్ర ప్రభుత్వానికి ప్లీజ్ దయచేసి దాన్ని చేయించండి, కనెక్టివిటీ పెరుగుతుంది అని అడగాల్సింది పోయి రైట్ చక్కబజం చేస్తారేంటి అర్థం కాదు సార్, ఎంత దుర్మార్గంగా. ఓకే, ఎయిర్ బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వచ్చింది అన్నారు, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వచ్చిందని చెబుతున్నారు. కానీ ఎర్ర బస్సు ఎక్కేవాళ్ళు ఎయిర్ బస్సు ఎక్కే స్థితి తీసుకెళ్తే డెవలప్మెంట్. కానీ మీరు ఒక ఎయిర్ బస్సు వచ్చింది, ఉన్న విమానాశ్రయం బదులు ఇంకో కొత్త విమానాశ్రయం కట్టి మొత్తం మారిపోయిందని పిక్చర్ ఇస్తే మరి దేశానికి రాష్ట్రానికి ఎంత ఉపయోగం? ఏమండి పురుషోత్తమ రెడ్డి గారు, మీరు ఒప్పుకుంటారా? నేను ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి, కంప్లీట్ టైం అయిపోయింది సార్. ఒక పాయింట్ సార్, ఏం లేదు సార్, నిన్న పెట్టుబడుల శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి రాయలసీమకు చెందిన టీజీ భరత్ ఎందుకు లేడు అక్కడ? శాఖ అయింది సార్. ఓకే, ఆయన లేడా? శాఖ అయింది సార్. ఆయన బదులు టీజీ భరత్ లేడు సార్. కానీ ఆ శాఖ సంబంధం లేని నారా లోకేష్ మాత్రం ఆ పైన ఉన్నారు సార్. రైట్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? రైట్. ఓకే, ఏమండి పురుషోత్తమ రెడ్డి గారు, సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఎర్ర బస్సు ఎక్కే వాళ్ళు కూడా ఎయిర్ బస్సు ఎక్కితే అభివృద్ధా, లేదా ఎర్ర బస్సు అంటమే తప్ప? రైట్. అంటే ఎర్ర బస్సు, ఎయిర్ బుక్, ఎర్ర బుక్, ఎయిర్ అసలు ఆపేసి మీరు అన్నట్టు వాళ్ళందరూ ఎయిర్ బస్ ఎక్కే వాతావరణం కల్పించాలంటే సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చిన హామీలు అమలు కావాలి. అవన్నీ అమలు కాకుండా ఎడవుతాయి. రైట్. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే అంబటి రామకృష్ణ యాదవ్ గారు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.